రియల్లీ రా? ఏంటిది ఇంత బోరింగా? నాకు ప్రొఫెసర్ అనుజ్ క్లాస్ అంటేనే అస్సలు ఇష్టం ఉండదురా. సరిగ్గా చెప్పావురా, నాకైతే పిచ్చ బోర్ కొడుతుంది, తలనొప్పి వచ్చేస్తుంది. అది సరే, నువ్వు ఆర్గానిక్ కెమిస్ట్రీ నోట్స్ తీసుకొస్తానన్నావే, ఏమైంది? ఇప్పుడే కదరా కాలేజ్ స్టార్ట్ అయింది, అప్పుడే ఇద్దరు నోట్స్ పంచుకోవడం కూడా మొదలు పెట్టేశారా? అది వచ్చి మా నానేమి మీ నాన్నలాగా 5 స్టార్ హోటల్ ఏం నడపట్లేదు, అందువల్ల మేము కష్టపడే తీరాలి. నేను బిజినెస్ చేయాలనుకుంటే కెమిస్ట్రీ చదవడానికి వచ్చేవాడినే కాదు. అలాగా? రేయ్, మీరు గొడవ పడకండి రా. సరే గానీ ఫ్రైడే ఏం ప్లాను? ఫ్రైడే మనం మూవీ చూడడానికి వెళ్దామా? వావ్, అందులో నాకు నచ్చిన హీరోయిన్ కూడా ఉంది. సరే చూద్దాం. ఏంటిది? ఏంటిది? పట్టీలు. పట్టీలు పైనుంచి పడింది. వీడి శరీరం మీద చాలా చోట గాయాలయ్యాయి. ఇగో చేతి మీద కూడా గుర్తులున్నాయి. సార్, చంపే ముందు భయంకరంగా టార్చర్ చేశారు. ఇది ర్యాగింగ్ కేసు అనుకుంటాను. బాబు విజయ్, విజయ్ ఎందుకురా ఇలా చేసుకున్నావు? మీ అమ్మ ఇది భరాయించగలదా? ఎందుకు ఇలా చేసావు? సార్, నా కొడుకు వాడు చేసే టార్చర్ ఇలా చేసుకుని ఉంటాడు. నేను ఈ దగ్గర కంప్లైంట్ ఇచ్చాను. నా విజయ్ మరణానికి వీళ్ళే కారణం. డే అండ్ నైట్ వాళ్ళు టార్చర్ చేసి ఉంటారు. వాళ్ళు వీడిని ర్యాగింగ్ చేసి ఉంటారు. ర్యాగింగ్? ఇలా చూడండి, మీరు మా కాలేజ్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. మా కాలేజ్లో ఎటువంటి ర్యాగింగ్ జరగదు. మేమెంత స్ట్రిక్ట్ తెలుసా? ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నారో మాకు బాగా తెలుస్తుంది. మీరే చెప్పండి, విజయ్ ఇష్టపడి ఈ డ్రెస్ వేసుకుని సూసైడ్ చేసుకున్నారని అనుకుంటున్నారా? ఏవండి, ఒకవేళ విజయ్కి ర్యాగింగే జరిగి ఉంటే నా దగ్గరే కదా వచ్చేవాడు, నా దగ్గర కంప్లైంట్ చేసేవాడు. అలా చేసి ఉంటే ర్యాగింగ్ చేసిన వ్యక్తి ఇక్కడి నుంచి తీసేవాడిని కదా, సస్పెండ్ చేసేవాడిని. పోయిన నెలలోనే మీ దగ్గరకు వచ్చి మేము కంప్లైంట్ చేసాం. అప్పుడు మీరే మాకు ధైర్యం చెప్పి పంపించేశారు. స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటానన్నారు, పంపించేశారు. నా కొడుకు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. నాకు ఉన్నదే ఒకే ఒక్క కొడుకు. మాకు ఆ ఒక్క కొడుకునే లేకుండా చేశారు. వాడు చనిపోయింది తెలుసుకుని దుఃఖం నుంచి మేము ఎలా తట్టుకుని బ్రతకగలం? కొంచెం కామ్గా ఉండండి. ప్రిన్సిపల్ గారు, వీళ్ళు చెప్పేది నిజమేనా? ర్యాగింగ్ కంప్లైంట్తో వీళ్ళు వచ్చి మిమ్మల్ని కలిశారా? వీళ్ళు వచ్చి చెప్పారు. మరి మీరెందుకని యాక్షన్ తీసుకోలేదు? సార్, మనం కన్ఫర్మ్ లేకుండా ఎవరు చేశారని మనం ఖచ్చితంగా ఎలా చెప్పగలము సార్? ర్యాగింగ్ చేసిన స్టూడెంట్స్ ఎవరో మేమే కనిపెడతాం. ఇక్కడ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? మీకు ఎప్పుడైనా ఇటువంటి ర్యాగింగ్ జరిగిందా? లేదు సార్. లేదు సార్. మాకు కూడా ఏ ర్యాగింగ్ జరగలేదు సార్. సార్, పిల్లలంతా భయపడిపోయి ఉన్నారు. నేను స్టూడెంట్స్తో కొంచెం విడిగా మాట్లాడాలనుకుంటున్నాను. ఏదైనా క్లాస్ రూమ్ ఖాళీగా ఉందా? ఈ రూమ్ ఉంది. అయితే మీరందరూ లోపలికి పదండి. ఇలా చూడండి, మీరెవరో భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ జరిగే విషయం ఓపెన్గా చెప్పండి. అవును సార్, మాకు కూడా ర్యాగింగ్ జరిగింది. నీ పేరేంటి? సార్, సావంత్. సార్, నాకు కూడా ర్యాగింగ్ జరిగింది సార్. అవును సార్, నాకు కూడా జరిగింది. ఇలా చూడండి, మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ర్యాగింగ్ చేసిన వాళ్ళని మేము ఊరికే వదిలిపెట్టాం. ఎవరు ఆ రౌడీ వాళ్ళు? ఫైనల్ ఇయర్లో ఉన్న కొంతమంది. సార్, అదేంటంటే వాళ్ళు పేరుకే స్టూడెంట్స్. అందరికీ 30 ఏళ్ళ కన్నా ఎక్కువ ఉంటుంది సార్. కాలేజ్ మొత్తం వాళ్ళు రౌడీజానికి భయపడుతున్నారు సార్. రౌడీజాన్ని మేమెలాగో అణిచేస్తాం. సరే, ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పండి. ఆ సీనియర్ స్టూడెంట్స్ విజయ్ని ర్యాగింగ్ చేస్తున్నప్పుడు మీరెవరైనా చూసారా? లేదు సార్, విజయ్ ఎలాగో వీళ్ళు ర్యాగింగ్ నుంచి తప్పించుకొని వచ్చేసాడు. చాలా వస్తున్నాడు చూడు. ఏంటి ఇటువైపు వస్తున్నావు? అటుపక్క వెళ్ళు. అట్ని చల్లరా. రా ఈ పక్క రా, ఇట్రా. వెళ్ళు, అట్ని చెల్లు. మళ్ళీ ఇటుపక్కనే వస్తున్నావు? అటుపక్కనే వెళ్ళు. సర్లే కానీ వెళ్ళని అడ్ని. వెళ్ళు వెళ్ళరా. వెళ్ళమంటున్నాను కదా, వెళ్ళు. రేప్రా. రేయ్, వెళ్ళమంటున్నాను కదా. సరే రా.
ఆగాగు, ఇంకో పీస్ వచ్చింది. రే ఎక్కడికి రా వెళ్తున్నావు? ఆగు. ఏంటి పొద్దున్నే బయలుదేరావు? ఎలా ఉన్నావు విజయ్ బాబు? నువ్వు నన్ను మోసం చేసావురా. మోసం చేశానా? ఏం చేశాను? నిన్న కామన్ రూమ్కి ఎందుకు రాలేదు? రమ్మన్నాను కదా. అది వచ్చి నేను ఇక్కడ ఏం జరుగుతోంది? ఏం లేదు సార్, అంటే కాలేజీలో ఏమన్నా గొడవలు ఏమన్నా జరుగుతున్నాయా అని జూనియర్ని అడుగుతూ ఉన్నాం. చెప్పురా చెప్పు. అవును సార్, అదే అడుగుతున్నారు. నాకేం తెలియదని అనుకోవద్దు. ఇంతకు ముందు మీ ముగ్గురికి నేను వార్నింగ్ ఇచ్చాను, జూనియర్స్ నుంచి దూరంగా ఉండమని. అర్థమైంది కదా? బాత్రూమ్ నీళ్ళు రాలేదు సార్. నడవండి సార్, ఇక్కడ ఉండడం కన్నా మీరు బాత్రూమ్ వెళ్ళడమే మంచిది. ప్రస్తుతానికి వెళ్తున్నాను, కానీ నేను మీ ముగ్గురిని గమనిస్తూనే ఉంటాను. అర్థమైందా? సరే సార్. అలాగే సార్, అలాగే. సరే సార్. మనల్ని కనిపెట్టబోతారట. నిన్ననైతే ర్యాగింగ్ చేశావు, అదే తెలియలేదు. నువ్వేటవుతున్నావు చీఫ్ గెస్ట్? ఇట్రా, నువ్వు సాధించవలసింది ఇంకా చాలా ఉంది బాబు. సార్ ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి. వీడు చాలా బుద్ధివంతుడు, లేట్ అవుతుందంట. ఒక్క నిమిషం ఆగు. ప్లీజ్. పోనీ. పోరా. ఒక్క నిమిషం ఆగు. అంత త్వరగా వెళ్ళాలనా? ఇప్పుడు వెళ్ళు, అయితే సమయానికి వచ్చేయాలి. అర్థమైందా? ఇప్పుడు వెళ్ళు. అర్థమైందా? సరే సార్. ఇక వెళ్ళు. ఎలా పరిగెడుతున్నాడు చూడు. వాళ్ళ ర్యాగింగ్ నుంచి విజయ్ ఎలాగో తప్పించుకున్నాడు, కానీ దానికి బదులుగా వాడు ఈ విషయంలో దొరికిపోయాడు సార్. అండ్ సార్, సీనియర్స్ ఈగో హర్ట్ అయ్యింది. ఐ మీన్ వాళ్ళు శపథం చేశారు, విజయ్ని ఎలాగైనా వదలకూడదని ప్లాన్ చేశారు సార్. సరే, విజయ్కి అమ్మాయిల డ్రెస్ వేసి ర్యాగింగ్ చేసింది సీనియర్సేనా? అవును సార్, మా అందరితో కూడా ఇలాగే చేసేవారు. సార్ అమ్మాయిల డ్రెస్ని వేసుకోమంటారు, లిప్స్టిక్ కూడా వేయమంటారు సార్, సినిమా పాటలు వేసి ఆడమంటారు సార్. సరే, నువ్వు ఫీల్ అవ్వకుదిలే. ఇక్కడ మానసికంగా మీరు ఎంతగానో కష్టపడ్డారో అందుకు మాకెంతో బాధగా ఉంది. ఇక మీరు భయపడకండి, ఇంకెప్పుడు ఇటువంటివి జరగవు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను ఈ సీనియర్ స్టూడెంట్స్ని ఎక్కడ కలవచ్చు? సార్ ఇప్పుడు క్లాస్ జరుగుతుంది, కానీ వాళ్ళు అటెండ్ చెయ్యరు సార్. రోజు మొత్తం హాస్టల్లో రౌడీజం చేస్తారు సార్. కాలేజ్ హాస్టలా? ఏయ్ మనోజ్, ఇలా రా. నిన్న నీకు ఒక పని చెప్పానే, చేశావా? చెప్పు. సార్, నేను నిన్న మొత్తం క్లాస్లో ఉన్నాను సార్, అందువల్ల మీరు చెప్పింది నేను చేయలేకపోయాను సార్. ఇలా చూడు, చదువు పడుని క్లాసును వదిలేసి నేను చెప్పిన పని చేసిరా త్వరగా. అర్థమైందా? వెళ్ళు. ఓయ్ సోను, చెప్పండి సార్. నిన్న నైట్ నా షర్టుని ఐరన్ చేయమని చెప్పాను, చేశావా? అది నైట్ కరెంట్ పోయింది కదా సార్, అందువల్ల చేయడం కుదరలేదు. కరెంటు రాత్రి పూటే కదరా పోయింది, ప్రొద్దున్నే చేసి ఉండొచ్చు కదా. వచ్చే 10 నిమిషాల్లో నా షర్ట్ ఐరన్ చేసి ఉంచాలి. అర్థమైందా? వెళ్ళరా. సరే సార్. బాగా నిద్ర వచ్చేటట్టుందే. రే, ఏంట్రా నీ పేరు? పప్పు, ఇలా రా. నాకు టీ తీసుకురా. స్పెషల్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. వెళ్ళు. సార్, క్లాస్కి టైం అవుతుంది. క్లాసు జరుగుతూనే ఉంటుందిరా, వెళ్ళి టీ తీసుకురా. పకోడా కూడా కావాలి. వర్షం కురుస్తుంది, టీ పకోడా తింటేనే జాలీగా ఉంటుంది. త్వరగా వెళ్ళరా. ఇప్పుడు సరదాగానే ఉంటుంది. సిఐడి చేత్తో టీ పకోడీ తింటావా? సిఐడియా? సిఐడి మేము కలిపిచ్చింది మీరు తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. చనిపోయిన ముసల్దే గుర్తుకొస్తుంది. సార్ అది వచ్చి సార్ అది వచ్చి నువ్వు పకోడా తినాల్సిందే. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది ప్లీజ్ నేను చెప్పేది వినండి సార్. ఒక్క నిమిషం సార్, నేను చెప్పేది వినండి సార్ ప్లీజ్, ఒకే ఒక నిమిషం సార్ ప్లీజ్ వినండి సార్. ర్యాగింగ్ చేయడం అంటే నీకు అంత ఇష్టమా? సార్ నేనేం చేయలేదు సార్. అన్నీ తెలుసురా. రెడీ, జయవంతి, మిగిలిన వాళ్ళు కూడా ఇక్కడికి తీసుకురండి. అందరినీ వరుసలో నిలబెడదాం. ఎస్ సార్. ఏయ్ పద. రండి, లోపలికి రా. నుంచో. రండి, భయపడకండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడున్న వాళ్లలో ఏ సీనియర్ స్టూడెంట్ మిమ్మల్ని ర్యాగింగ్ చేశాడు? లేదు సార్,
ఇందులో ఎవరు లేరు. భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా చూసి గుర్తుపట్టండి, మేమున్నాం. సార్ మీరు కాసేపు మాత్రమే ఉంటారు. నేను ఆ తర్వాత వీళ్ళతోనే ఉండాలి కాలేజ్ పూర్తయ్యే వరకు. అదంతా వద్దు. ఎవరు ర్యాగింగ్ చేశారో వాళ్ళు చట్ట ప్రకారంగా నేరస్తులే. ఆ నేరస్తుల్ని కాలేజీ నుంచి మేం లేపేస్తాం. అంతేకాదు వాళ్ళ మీద స్ట్రాంగ్ యాక్షన్ కూడా తీసుకుంటాం. భయపడద్దు, ధైర్యంగా చెప్పండి. సార్ వీడు అబద్ధం చెప్తున్నాడు సార్. సార్ వీడు అబద్ధం చెప్తున్నాడు సార్. నేను వీడిని ర్యాక్ చేయలేదు సార్. ఏ హీరో, మేం మాట్లాడమనేంత వరకు నువ్వు మధ్యలో మాట్లాడకూడదు, లేదంటే నా ర్యాగింగ్ మొదలవుతుంది. చాలా భయంకరంగా ఉంటుంది. సార్ నమ్మండి సార్ ప్లీజ్. నేను ఎటువంటి తప్పు చేయలేదు సార్. మా లీడర్ ఏం చెప్పారో అది మాత్రమే సార్ నేను చేశాను. కాలేజీకి చదువుకోవడానికి వస్తున్నారా, వేషాల కోసం వస్తున్నారా? ఎవరు మీ లీడర్? నువ్వా? నువ్వేనా లీడర్? సార్ మిమ్మల్ని అడుగుతున్నారు, సమాధానం చెప్పండి. సమాధానం చెప్పే తీరాలి. లేదు జయవంతి, నాకు సమాధానం దొరికింది. వీళ్ళిద్దరిని వదిలేసి మిగిలిన వాళ్ళని బయటికి తీసుకువెళ్ళాం. కమాన్. ఓకే సార్, బయటికి రండి. బయటికి రండిరా. సార్ వాళ్ళు దేనికోసం సార్ బయటకు వెళ్తున్నారు? లేదు, మీరిద్దరూ ఇక్కడే ఉండాలి. ఎందుకంటే మీ ఇద్దరి దగ్గర ముఖ్యమైన విషయం ఇప్పుడు మాట్లాడాలి. సార్ సార్ వదలండి సార్. సార్ సార్ వదలండి సార్. సార్ సార్ వద్దు సార్, ప్లీజ్ వదలండి సార్. లోపల లోపల ఏం జరుగుతుంది? లోపల ఎందుకు శబ్దాలు వస్తున్నాయి? సార్ చాలు సార్. లోపల తోలు తీస్తున్నారు సార్. లోపల ఉతకడం వల్ల మురికి ఎక్కువగా ఉందంట. అది బాగా శుభ్రం చేయడానికి ఒక కొత్త డ్రై క్లీనర్ కావాల్సి వస్తుంది. ఆ వస్త్రాన్ని బాగా పిండి నేలకేసి బాగాలి. వింటున్నారు కదా? మిమ్మల్ని కలుసుకున్నందుకు మాకు బాధగా ఉంది. వీళ్ళు జూనియర్స్ ని ర్యాగింగ్ చేస్తారు. మీరు కొచ్చిని దోమలు కొట్టుకున్నారా? ర్యాగింగ్ చూడరా, సినిమా మొత్తం అయిపోయింది. ఇప్పుడున్న సినిమాలో విలన్ ఎవరైనా అడుగుతున్నాడు. రారా వినోద్, రాణి, మీకెంత అర్థమయ్యేలా చెప్పాను. మీ అల్లరిని ఆపమని చెప్పాను. ఇప్పుడు ఏం జరిగిందో చూసారా? మీరెవరు? సార్ చెప్పాలంటే ఇతను హాస్టల్ వార్డెన్ అంట. కానీ ఈ హాస్టల్లో జరిగేది ఏమీ తెలియదంటే ఈ రాజుకి. లేదు సార్, అలా అంతా ఏం లేదు. నేను వీళ్ళకి వార్నింగ్ ఇచ్చాను. ఇదిగో ఈ విషయాలకు కూడా. వీడు కూడా వీళ్ళతో కలిసి ఉన్నాడు సార్. ఏమిటి విశాల్, నిన్ను కూడా ఓసారి ఉతకమంటావా? లోపలికి రా. సార్ 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 ప్లీజ్ సార్. సార్ వద్దు సార్, వద్దు సార్. సార్ ప్లీజ్ ప్లీజ్ సార్. నువ్వు మంచి పిల్లాళ్ళ జరిగిన విషయాలన్నీ చెప్పు. నిన్న రాత్రి విజయ్కి ఏం జరిగింది? చెప్తాను సార్. రండి సార్, రండి రండి సార్. సార్ సార్ మేము ఈ చోటనే విజయ్ని అడ్డగించాం సార్. ఇది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఫ్లోరే కదా? అవును మేడం. అందుకనే ఫుల్ డే అంతా ఇక్కడే ఉంటారా? ఎవరు ఎప్పుడొచ్చినా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఎదురు చూస్తూ ఉంటారు. అవును, సరిగ్గా చెప్పారు మీరు. విజయ్ని డే అండ్ నైట్ మీరు ఎంత ఇబ్బంది పెట్టారో నాకు బాగా తెలిసింది. ఇప్పుడు రాత్రంతా మీరేం చేశారో వివరంగా చెప్పండి. ర్యాగింగ్ ఎలా చేశారో? సార్ మేము ఎటువంటి ర్యాగింగ్ చేయలేదు సార్. అబద్ధం చెప్తున్నావా? మేము నిజమే చెప్తున్నాము. నిన్న నైట్ అతని రూమ్కి వెళ్ళాము, కానీ అక్కడ ఎవరూ లేరు. అప్పుడు వాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? తెలీదు సార్. మేము అక్కడికి వెళ్ళి పిలిచే లోపల వాడక్కడ లేడు. అక్కడ ఒక అమ్మాయి ఉండేది. మనం ఈ రోజు విజయ్ని బాగా ర్యాగింగ్ చేద్దాం. లేకుంటే మామ ఆడేంటో చెప్పుకొని తప్పించుకుంటున్నాడు. ఈరోజు చూడు ఆడు ఏం చేస్తాడు. రే, విజయ్ రూమ్ నుంచి ఎవరో అమ్మాయి వస్తుంది. ఏ మామా ఎవరిది? తెలీదు. ఈమె మన కాలేజీ స్టూడెంట్ కాదు కదా. విజయ్ రూమ్ ఎందుకు తాళం వేసింది? దీని దగ్గర బ్యాగ్ ఉంది మామా. ఒకవేళ విజయ్ హాస్టల్ నుంచి తప్పించుకుని వాడు వెళ్ళిపోవాలని అనుకుంటున్నాడో ఏంటో. చూడు చూడు. ఏయ్ అటు పక్కకు తిరుగు. పద 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 ఫాలో చేద్దాం. పద 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 పద. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంత రాత్రి అయినా సరే మీరు ముగ్గురు ఇక్కడ ఏం చేస్తున్నారు? సార్ అది డిన్నర్ తిన్నాం కదా, అందుకే ఇలా వాక్ చేస్తున్నాం. రూమ్ కు వెళ్ళండి. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్ సార్, స్వీట్ డ్రీమ్స్. అలాగే సార్. ఎవరా అమ్మాయి? తెలియదు సార్, కానీ అలా చూసిందే లేదు ఇంతకు ముందు. అంటే తను ఈ కాలేజ్ అమ్మాయి కాదా? లేదు సార్. మరి ఆ అమ్మాయి చేతికి విజయ్ రూమ్కి ఎలా వచ్చింది? అది కాదు సార్, ఆ అమ్మాయి ఎందుకు ఇక్కడికి వస్తుంది? ఇది బాయ్స్ హాస్టల్ అయితే. మొహం దించుకుని అటువైపుకు తిరిగిపోకండి వార్డెన్ గారు. మీ ఆధ్వర్యంలో ఇంకా ఇక్కడ ఏం జరుగుతోంది?
ఈ హాస్టల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారా లేదా? సార్ నాకే ఆశ్చర్యంగా ఉంది. బాయ్స్ హాస్టల్లో ఒక అమ్మాయి ఇక్కడికి ఎలా వస్తుంది? నా 20 సంవత్సరాల కెరియర్లో మొదటిసారిగా నేను వింటున్నాను సార్. ఇక్కడ జరిగే ర్యాగింగ్ గురించి తెలీదు, ఆ అమ్మాయి గురించి కూడా తెలీదు. అయితే నీకు ఇంకేం తెలుసు? మేడం, ఇది ఖచ్చితంగా ఆ వాచ్మ్యాన్ మోహన్ పని అయి ఉంటుంది. అమ్మాయి డబ్బు ఇచ్చుంటుంది, వాడు మొత్తం మందికి అలవాటు అయి ఉంటాడు. అందుకే అమ్మాయిని లోపల పంపించు. అలాగా, వెళ్ళ తాగుబోతు వాచ్మెన్ తీసుకురండి. అలాగే సార్. సార్, నువ్వుండగా ఒక అమ్మాయి బాయ్స్ హాస్టల్లోకి ఎలా వచ్చి వెళ్ళింది? ఏమీ తెలియదు సార్. నేను ఎవరిని లోపల వదలలేదు సార్. ఏమీ తెలీదా? సార్ సార్ అతనే తప్పు చేయలేదు సార్. మెయిన్ గేట్ తప్ప లోపలికి వచ్చేదానికి చాలా దారులు ఉన్నాయి. వేరే దారులున్నాయా? ఎక్కడి నుంచి? సార్ ఎవరికీ తెలియకుండా ఇంకో రహస్యమైన రూట్ ఉంది సార్. రండి, వచ్చా దారి చూపించండి. పదా. రండి సార్. సార్ ఇదొక దారి సార్. మేము ఇక్కడ నుండి బయలుదేరి వెనక దారి గుండా నేరుగా హాస్టల్లోకి వెళ్ళిపోతాం. ఓరి దేవుడా, ఇవన్నీ ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? నాకు దీని గురించి అసలు ఏమీ తెలియదే. ఏంటి వార్డన్, ఈ విషయం ముందుగా తెలుసుంటే అప్పుడే మేమందరం కలిసి ఆశ్చర్యపడేవాళ్ళం. ఛే! సరే, వార్డెన్కి ఏమీ తెలీదు, ఓకే. మరి వాచ్మెన్కి వీడేం చేస్తున్నాడు? ఎప్పుడు తప్పతాగి తొంగునే ఉంటావా? ఈ మార్గంలో ఎవరు వస్తున్నారో ఎవరు బయటికి వెళ్తున్నారో నువ్వు చూడవా? అస్సలు పట్టించుకోవా? లేదు సార్, నేను బాటిల్ని అసలు ముట్టుకోను సార్. వీళ్ళే ఇలా మాట్లాడి నా పేరుని చెడగొట్టారు. సార్ 10 గంటల పైన ఎవరు రాకూడదని చెప్తే హాస్టల్స్లో ఉండే స్టూడెంట్స్ అందరూ వేరే రూట్ ఏదైనా ఉందని వెతుకుతారు కదా సార్. అన్ని హాస్టల్స్కి రూల్స్ ఉంటాయి, వాటిని పాటించాలి. పిల్లలు చదువుకోవడం కోసమే ఇక్కడ ఉంటున్నారు. జిప్పా ఏదో బ్యాగ్ అనుకుంటాను. ఈ జిప్ని చూడండి. ఈ జిప్ అవును సార్, ఇది వచ్చి వెళ్ళిన అమ్మాయి బ్యాగ్ కి సంబంధించినట్టే ఉంది సార్. ఆ రోజు విజయ్ రూమ్ నుంచి బయటకు వచ్చిన అమ్మాయి సార్. సార్ ఆ బ్యాగ్ లో చాలా థింగ్స్ ఉండే అవకాశం ఉంది, అందుకనే జిప్ పోయింది. అక్కడేదో హోటల్ ఉంది, అక్కడికి వెళ్ళి ఎవరైనా ఏమైనా చూసారేమో తెలుసుకుందాం. సార్ అదొక రెస్టారెంట్ సార్. ఈ కాలేజ్ పిల్లలు ఇంకా చుట్టూ ఉన్న కాలేజ్ పిల్లలు కూడా తినడానికి అక్కడికే వెళ్తారు సార్. నువ్వు చెప్పింది నిజమే. ఒకవేళ అక్కడ ఎవరికైనా ఆ అమ్మాయి తెలుసుండొచ్చు. చూడు నాగప్ప, తొందరగా వెళ్ళి ఆర్డర్ తీసుకో. సార్. ఏయ్ సందేశ్, ఇక్కడున్న టేబుల్ త్వరగా శుభ్రం చెయ్యి. అన్నా ఎంత అయింది? 333. ఇప్పుడు చేతిలో డబ్బులు లేదు, కొంచెం రాసి పెట్టుకోండి. 1500 రూపాయలు ఇవ్వాలి, గుర్తులేదా? అది రౌండ్గా 2000 అవనియండి, మొత్తం నీ కట్టేస్తా. వల్ల మా రెస్టారెంట్ మూతపడుతుంది. ఆ తర్వాత నీకెవరు ఇస్తారో? ఏంటండి మీరు? సరే అలాగే వెళ్ళు. సార్ ఇటు చూడండి, మనందరం కలిపి దమ్ బిర్యానీ బాగా తిందాం. బోటు చూసినగానే నోట్లో జలం ఊరుతుంది. నాలిక హద్దులో ఉంచుకో, మనం డ్యూటీలో ఉన్నాం. రండి సార్, కూర్చోండి సార్. లేదు, మేము భోజనానికి రాలేదు. మేము మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. మేము సిఐడీస్. సిఐడి? ఏదైనా సమస్య? మా వెయిటర్ పిల్లలు ఏమైనా చేశారా? ఏయ్ నాగప్ప, నువ్వేమైనా తప్పు చేశావా? అరే, వీళ్ళెవరూ ఏం చేయలేదు. అది ఎదురుగా ఓ కాలేజ్ ఉంది కదా, ఆ కాలేజీలో చదువుతున్న విజయ్ అనే కుర్రాడు సూసైడ్ చేసుకున్నాడు. తెలుసు సార్, చాలా బాధగా ఉంది. ఆ విషయంగా మిమ్మల్ని ఎంక్వైరీ చేద్దామని. అడగండి సార్, నాకు తెలిసిన విషయం తప్పకుండా చెప్తాను. మీ రెస్టారెంట్కి ఎక్కువ మంది కుర్రాళ్ళు వచ్చిపోతూ ఉంటారుగా, సో విజయ్ కూడా ఇక్కడికి వచ్చే ఉంటాడు. మీకు ఆ విజయ్ గురించి ఏం తెలుసు? సార్, విజయ్ వచ్చి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అబ్బాయి. ఒక పల్లెటూరు నుంచి వచ్చినవాడు. ఇంజనీర్ అవ్వాలని కలలుగన్నాడు. ఈ సిటీకి తనకి సెట్ అవ్వలేదు. అంకుల్, నేను ఇంటికి వెళ్ళాలి, ఊరికి వెళ్ళాలని ఎప్పుడు నాకు చెప్పేవాడు. ఎందుకని తను అలా చెప్పాడు? తన బాధకి కారణమేంటో మీతో చెప్పాడా? లేదమ్మా, వాడి విషయాలు నేను అడగదలుచుకోలేదు. రెస్టారెంట్లో చాలా జనం ఉంటారు, అడగడానికి సమయం లేదు. ఇప్పుడు అనుకుంటున్నాను ఒక విషయం నేను అడిగి ఉండొచ్చని, కానీ తను తెలుసుంటే సూసైడ్ చేసుకున్నాడు. మీరు మిమ్మల్ని నిందించుకోకండి. సరే, ఒక విషయం చెప్పండి.
మీరు మీ రెస్టారెంట్ని నైట్ ఎన్నింటి క్లోజ్ చేస్తారు? లా ఆర్డర్ ప్రకారం 12 గంటల వరకు, కానీ ముగియడానికి 12:30 అవుతుంది. అంటే మీరు నిన్న రాత్రి ఈ హాస్టల్ నుంచి ఎవరైనా అమ్మాయి దూకి రావడం మీరు చూసారా? అవును సార్, ఒక అమ్మాయి బ్యాగుతో దూకింది. ఆ అమ్మాయిని గుర్తుపట్టగలరా? అవును సార్, అమ్మాయి శీతల్ ఇక్కడ పిఎంజీ కాలేజీలో చదువుతుంది. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంది. సరే, ఆ శీతల్ గోడ దూకొచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళిందో చెప్పండి. ఎక్కడికి వెళ్ళలేదు సార్. ఆ అమ్మాయి గోడ మీద దూకేటప్పుడు ఆ రోమియో అక్కడే ఉన్నాడు. ఆ అమ్మాయి ఆశ్చర్యపడింది. కొంచెంసేపట్లో ఆర్గ్యుమెంట్ జరిగింది. విజయ్ కూడా ఆ సమయంలోనే అక్కడికి వచ్చాడు. ఆ తర్వాత గొడవ పెద్దదయ్యింది. అంటే వాళ్ళ మధ్య వాదన జరిగింది. ఆ రూమీ కూడా శీతల్ కాలేజీలోనే చదువుతున్నాడా? అవును సార్, వాళ్ళిద్దరు ఒకే కాలేజీలో చదువుతున్నారు. ఇదిగో ఇక్కడే పక్కనే ఉంటున్నారు. సరే, థ్యాంక్ యూ. సార్ మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. ఆ హంతకుడు కానీ నాకు దొరికితే ప్లీజ్ సార్ వాడిని వదలొద్దు. ఓకే. మేము మా కొడుకుని పోగొట్టుకున్నాం. ఈ వేదన మాకు చాలదా? ఇందులో మీరు నా బిడ్డ శరీరాన్ని పోస్ట్ మార్టం చేయాలంటున్నారు. పోస్ట్మార్టం తప్పకుండా చేసి తీరాలి. అప్పుడే చాలా విషయాలు బయటపడతాయి. మీరు ఏది చెప్పినా మేము వినదలుచుకోలేదు. దయచేసి ఆ శవాన్ని మాకు అప్పచెప్పండి. అంత్యక్రియలైనా మిమ్మల్ని చేసుకోనివ్వండి. దీనానాథ్ సార్, జీవితంలో మనం అప్పుడప్పుడు గుండెని రాయి చేసుకుని బ్రతుకుతూ ఉండాలి. కొన్ని పనులు మనం చేయాల్సి ఉంటుంది, కొన్ని తట్టుకోవాల్సి వస్తుంది కూడా. నా కొడుకు స్కూల్లో ఎప్పుడు ఫస్ట్ లోనే ఉంటాడు. మా కొడుకు ఇంజనీర్ అవ్వాలని ఆశపడ్డాం. వాడి ఎదురుకాలం కోసం మేము ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నాం. మీరే చెప్పండి ఏసీపీ సార్, ఏ చెట్టుని కాపుదల కాసి పెంచామో, ఏ చెట్టుని మేము చూసి చూసి పెంచామో, ఆ చెట్టుని ఎవరో ఒకరు వచ్చి దాన్ని పట్టి లాగి బాగా నాశనం చేశారు. అంతేకాదు, మేము ఇక్కడికి వస్తే మీరేంటంటే మీ మనసుల్ని రాయి చేసుకోమని ఈజీగా చెప్తున్నారు. నేను ఎంత ప్రయత్నించినా కూడా మీ అబ్బాయిని మళ్ళీ మీకు తిరిగి తీసుకురాలేను. కానీ నేను ఒక ప్రామిస్ మాత్రం చేయగలను. ఎవరైనా సరే మీ అబ్బాయి హత్యకు కారకులైన వారిని ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా నేను శిక్ష పడేలా చేస్తాను. సార్, మీతో ఒక విషయం చెప్పాలి. ఈ ర్యాగింగ్ కాలేజ్లో పెద్ద న్యూసెన్స్ అయిపోయింది. చాలా సరిగ్గా చెప్పావు తారిక. చూడు, ఎంతో మంది స్టూడెంట్స్ పాపం ఎన్నో కళ్ళు కానీ కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటున్నారు. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనుకుంటున్నారు. వాళ్ళ కళ నెరవేరాలని అనుకుంటున్నారు. కానీ కొన్ని ఇన్సెన్సిటివ్ స్టూడెంట్స్ కూడా ఉన్నందువల్ల వీళ్ళ కళ నాశనం అయిపోతుంది. కానీ మన దేశంలో ర్యాగింగ్ చేయకూడదని బ్యాన్ చేశారు కదా సార్. అలా ఉండి కూడా ఇప్పటి వరకు ర్యాగింగ్ జరుగుతూనే ఉంది. నేను ఒకటి చెప్పనా తారిక, ఎవరైతే ర్యాగింగ్ కి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ధైర్యంగా వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. అప్పుడే ర్యాగింగ్ చేసే వాళ్ళకి ధైర్యంగా శిక్ష ఇవ్వగలం. కరెక్ట్ సార్. మీరు ర్యాగింగ్ చేయబడ్డారా? నన్నా? అవును, కొన్ని సీనియర్ స్టూడెంట్స్ నన్ను ర్యాగింగ్ చేయడానికి ప్రయత్నించారు. అవును, కానీ నేను సరైన కాదు కదా. వాళ్ళకే నేను మంచి గుణపాఠం చెప్పాను. లేకపోతే ఏంటి? సరే, నాకోటి చెప్పు, నీకిలా జరిగిందా? నిన్ను ర్యాగింగ్ చేశారా? జరిగింది సార్. అలాగా? నా దగ్గర వాళ్ళు చెప్పారు, అతను ఒక సీనియర్ స్టూడెంట్, అతనితో ప్రపోజ్ చేయమన్నారు. ఓ, ఆ తర్వాత? నేను చేయలేనని చెప్పాను. నన్ను తర్వాత ఆ హాస్టల్ నుంచి పంపించేశాడు. ఆ తర్వాత నువ్వేం చేసావు? మరుసటి రోజు నా పేరెంట్స్ ని తీసుకొచ్చాను. తర్వాత వాడిని కాలేజ్ నుంచి సస్పెండ్ చేశారు. దట్స్ ఇట్. నన్ను అడిగితే స్టూడెంట్స్ అందరూ ఇలాగే నడుచుకోవాలి. భయం లేకుండా జరిగింది రిపోర్ట్ చేయాలి. అప్పుడే కదా వీళ్ళకి ఎదురుకుండా రిపోర్ట్ చేయగలము. ఎగ్జాక్ట్లీ. ఏయ్ తారిక, ఎలా చూడు, ఇదిగో చూడు, ఇదిగో వీడు ఈ మెడ వైపు చూడు, ఇక్కడ ఒక ఎముక విరిగి ఉంది. అంటే మన అనుమానం చాలా కరెక్ట్ అన్నమాట. మీ డౌట్ ఏంటో మాకు కూడా వినిపించండి సార్. వచ్చాడురా, చేతిలో గోరింటా కారలేదు, పండిపోయిందని చూస్తానికి వచ్చారు. సలంకి, నీకు తిన్నగా మాట్లాడడం చేత కదా, తిక్కగా మాట్లాడతావేంటి? నేను అడదిడ్డంగా మాట్లాడుతున్నానా? అలాంటిదేం లేదు సార్. ఏంటి లేదు? ఏంటి సార్ మీరు? నేను చెప్పవచ్చింది అది కాదు సార్. సార్ ఒకే విషయం తెలుసుకోవడానికి వచ్చారు. మీ చేతిలో ఏదైనా క్లూస్ దొరికాయా? ఆధారం మాత్రమే కాదు, ఆధారంతో ఉన్న పెద్ద డబ్బానే దొరికింది. అప్పుడు ఆ డబ్బాను తెరిచి చూపించండి. తెరుస్తాను, డబ్బా తెరుస్తాను, కానీ నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీ లెక్క ప్రకారం ఈ విజయ్
తానుగానే ఊరేసుకుని చచ్చిపోయాడు అంటున్నారు కదా? అదే కదా. సరే, ఇంకో ప్రశ్నకి సమాధానం చెప్పండి. విజయ్ ఉరి వేసుకోవడానికి కాలేజీకి వెళ్ళాడా? ఏంటిది నువ్వు చెప్పదలుచుకున్నది ఏమిటి? బాస్, నేను సింపుల్ గా ఒక ప్రశ్న అడుగుతాను. ఈ విజయ్ తనకి తానే ఊరేసుకోవడానికి కాలేజీకి ఎలా వెళ్ళుంటాడు? ఇంకెలాగా నడిచే వెళ్ళుంటాడు. ఇక్కడే పాయింట్ ఉంది బాస్. ఈ విజయ్ కాలేజీకి నడిచెళ్లే అవకాశమే లేదు. ఏమంటున్నావు? ఇప్పుడు చెప్తాను వినండి. ఇలా చూడండి, ఇదే విజయ్ యొక్క కాలు చూడండి, ఫుల్గా విరిగిపోయింది. దాంతో ఇది కూడా ఒకసారి చూడండి, ఇది చెయ్యి ఎక్స్రే, ఇది ఎముక. ఈ 2 ఎముకలు విరిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు నాకు చెప్పండి, ఎవడి చేతులు ఎముకలు విరిగాయో అదే విధంగా కాళ్ళలో ఉండే 2 ఎముకలు విరిగాయో స్వయంగా వాడు ఎలా ఉరేసుకోగలడో చెప్పండి. వాడు అసలు నిలబడలేడు కూడా కదా. అప్పుడు ఇందులో ఎవరో హెల్ప్ చేసి ఉన్నారు విజయ్ని ఊరిలో వేయడానికి. హెల్ప్ కాదు, వేరే ఎవరో అతన్ని ఉరిలో తగిలించారు. ఇతని గొంతు దగ్గర విరిగిపోయిన ఎవికలు కూడా అదే ప్రూవ్ చేస్తుంది. అలా అంటే విజయ్ యొక్క సూసైడ్, ఇది సూసైడ్ కాదు, ఇది హత్య. హంతకుడు ఈ హత్యని ఆత్మహత్యలా మార్చాడు. ఎవరది? ఎవరది? ఎవరయ్యుంటారు? ప్లీజ్ శీతల్, కాస్త ఏడవడం ఆపుతావా? నేను నీ దగ్గర సారీ అడిగాను కదా. నువ్వు క్షమాపణ అడగడం వల్ల విజయ్ తిరిగి రాడు. ఆ రోజు నువ్వేమంతా తిట్టావో నీకు గుర్తుందా? శీతల్, రోమి. ఎస్ సార్. చెప్పండి సార్. మీ ఇద్దరిని మేము ఎంక్వైరీ చేయాలి. ఏం విచారణ చేయాలి? విజయ్ గురించే. కానీ మేము ఎందుకంటే మీరిద్దరే వాడిని చివరిగా ప్రాణాలతో చూసింది. మరి మీరెందుకు భయపడుతున్నారు? లేదు లేదు, మేమేం భయపడలేదు. అది విజయ్ చనిపోయిన తర్వాత మేము చాలా బాధలో ఉన్నాం. మీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కదా, అందుకనే నైట్ 9 గంటలకి బాయ్స్ హాస్టల్లో కలుసుకోవడానికి వెళ్ళాము. నేను వాడిని కలవడానికి వెళ్ళలేదు. తర్వాత సార్, విషయం ఏంటంటే వాడు సీనియర్కి బాగా భయపడ్డాడు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే చదువంతా వదిలేసి ఊరికి వెళ్ళిపోయి అంత భయపడ్డాడు సార్. ఆ రోజు హాస్టల్లో ఉన్న వస్తువులన్నీ తీసుకువెళ్ళమని చెప్పాడు. మళ్ళీ వాడికి హాస్టల్కి వెళ్ళడానికి ధైర్యం లేదు. సార్, వాడు హాస్టల్ బయట శీతల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. కానీ శీతల్ వాడికి హెల్ప్ చేసే విషయం గురించి నాకు అస్సలు తెలియదు సార్. రోమి, నువ్వా? థ్యాంక్ గాడ్, నేను భయపడ్డాను. వేరెవరో చూసేసారేమోని నేను భయపడ్డాను. నేను చూశానుగా, ఇందుకు నీకు సిగ్గేయట్లేదే? అలా అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను విజయ్ వాళ్ళ హాస్టల్కి వెళ్ళాను, వాడు బ్యాగ్ తీసుకురావడానికి. బాయ్స్ హాస్టలా? వాడు బ్యాగ్ తీయాలంటే నువ్వెందుకే వెళ్తున్నావు? వాడు చేతిలో మెహందీ వేసుకున్నాడా? రోమి, రిలాక్స్. విషయం ఏంటంటే వాళ్ళ సీనియర్స్ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడు. వాడు చాలా భయంతో ఉన్నాడు. అన్వాంటెడ్ గా ర్యాగింగ్ చేస్తున్నారు. అందువల్ల వాడు బ్యాగ్ ని తీసుకురావడానికి కూడా వాడికి ధైర్యం లేదు. ఇలా చూడు, ఊరికే కథలు అల్లద్దా. మర్యాదగా నిజం చెప్పు. దొంగచాటుగా నువ్వు విజయ్ని మీట్ అవ్వడానికే కదా వెళ్ళావు. ఆర్ యు మ్యాడ్? నేనెందుకు అబద్ధం చెప్పాలి? కొంచెం కూడా నా మీద నమ్మకం లేదా? నువ్వు నన్ను డీప్ గా లవ్ చేస్తున్నా కదా. లేదు, ఇతను నన్ను చూడడం కోసం లోపలికి రాలేదు. నేను 12 గంటల సేపు బయటనే తిరుగుతున్నాను. నీకంట్రా ఇంత ధైర్యం? ఈ రాత్రి పూట తన్ని హాస్టల్కి పంపిస్తావా? నేను అసలు ఏం చేశాను? తినే నాకు ఉన్న ఒకే ఫ్రెండ్. నేను ఎవరి దగ్గర ఏమని చెప్పను. మరి నాతో చెప్పొచ్చు కదరా. నేను నీ బ్యాగ్ తెచ్చేవానిగా. పిరికేదవా, నేను చూసి నువ్వే సిగ్గు తెచ్చుకో. రోమి, ఇలా మధ్య రోడ్లో నిలబడి నటించాల్సిన అవసరం నాకు లేదు. ఇక్కడ చూడు విజయ్, ఇదిగో నీ బ్యాగ్ ని తీసుకో. రేపు పొద్దున్న బస్సు ఉంది కదా, రాత్రికి ఎక్కడుంటావు? పక్కన ఒక కాటేజ్ ఉంది, నేను అక్కడికి వెళ్ళి స్టే చేస్తాను. నువ్వు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్. విజయ్, కాస్త జాగ్రత్తగా ఉండరా. థ్యాంక్ యూ. ఆ రోజు మా ఇద్దరిని ఒకటిగా చూసి రోమి మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు. నేను వీడిని ఏమారుస్తున్నాను అనుకున్నాడు. అవును, నేను కూడా విజయ్ని నోటుకొచ్చిందలా తిట్టేశాను. జస్ట్ వాణ్ణి తిట్టేవా లేక కోపంలో ఏమైనా హత్య చేసావా? లేదు సార్, రోమి విజయ్ని చంపలేదు సార్. మేమిద్దరం వాడి బెస్ట్ ఫ్రెండ్స్ సార్. మేమిద్దరం వాడికి హెల్ప్ చేయాలనుకున్నాం. సరే, మీ ఇద్దరిని మీట్ అయిన తర్వాత వాడు హాస్టల్కి ఎలా వెళ్ళాడు? సార్, ఈ ఒక్క విషయం మాత్రమే నాకు అస్సలు అర్థం కావడం లేదు.
వాడు మా పక్కనే ఒక కాటేజ్లో ఉండి ఆ తర్వాత రోజున ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని అనుకున్నాడు సార్. పక్కనున్న కాటేజ్లో నైట్ స్టే చేశాడా? ఆ కాటేజ్ ఎక్కడుంది? ఛీ, ఎంత దరిద్రగొట్టు వాసన! ఈ స్థలం క్లీన్ చేసి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుందో. నా ముక్కు ఒక దారిలోకి పోయింది. ఎంత దుమ్ము పట్టి ఉంది. ఎంతో మంది రూమ్కి వస్తూ ఉంటారు కదా, అయినా మెయింటైన్ చేయకుండా ఎందుకు వదిలేశారో? అంటే దీని ఉద్దేశం నేను చెప్పింది నీకు అర్థమైందా జయవంతి? అదేంటంటే ఈ చోటుకి ఎవరూ రానట్టుగా మనకి చూపిస్తున్నారు. భలే స్మార్ట్గా ఉన్నావు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఎన్నో కాలు ముద్రలు ఉన్నాయి. ఈ టేబుల్ ఏమో ఇలా ఉంది. తల్లకిందులుగా వేసించారేంటి? అంటే ఇక్కడ కొట్లాట్లు జరిగాయి. సార్, ఇది విజయ్ ఐడి కార్డ్. విజయ్దా? అంటే విజయ్ని చంపడానికి ముందు బాగా కొట్టారు. ఫ్రెడీ, అదేమిటో చూడు. సార్, అతని డ్రెస్ విజయ్ దయ్యి ఉంటుంది. వాడిని ఇక్కడికి తీసుకొచ్చే ర్యాగింగ్ చేసుంటారు. తర్వాత ఇక్కడే వాడి చేత అమ్మాయిల డ్రెస్ వేయించుంటారు. ఇంకేమైనా దొరుకుతాయేమో చూడండి. సార్, వేస్ట్ పేపర్. ఖాళీ పేపరా? ఇది ఖాళీ పేపర్ కాదు ఫ్రెడీ. ఈ పేపర్ మీద ఇంకుతో రాయలేదు, డ్రగ్స్తో రాశారు. ఓ అలాగా? విజయ్ మొత్తం తీసుకున్నాడు? విజయ్ కాదు, ర్యాగింగ్ చేసిన వాళ్ళు రాసుంటారు. కానీ సార్, విజయ్ని హాస్టల్లోనే కదా హత్య చేశారు. కానీ ఆ స్టూడెంట్ని ఎలా హాస్టల్కి తీసుకువెళ్లారు? అరే, వాళ్ళు కావాలని సీక్రెట్గా వెళ్ళుంటారు. ఇటువంటి రహస్య మార్గంలో ఒక బ్యాగ్ని అయితే తీసుకువెళ్ళొచ్చు, కానీ ఇటువంటి ఒక ఎదిగిన వాడిని తీసుకెళ్ళడం కష్టం. వీడిని మెయిన్ గేట్లోంచే తీసుకువెళ్ళుంటారు. కానీ సార్, వాచ్మెన్ ఎందుకు ఇది చూడలేదు? ఇదా వాచ్మెన్ గాడే చెప్పాలి. వాడు ఏమీ చూడలేదా లేక చూసి చూడనట్టు ఉన్నాడా? రండి వెళ్దాం. సార్, నేను చెప్పిన దాంట్లో అబద్ధమే లేదు. ఒట్టేసి చెప్తున్నా, నాకేం తెలీదు సార్. నాకు తెలీదు అని చెప్పి ఉపయోగం లేదు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి, సరేనా? సార్, మీరు అడిగే ప్రశ్నలకి నా దగ్గర జవాబే లేదు సార్. అందువల్ల నోటుకొచ్చిందే చెప్పగలను సార్. అభిజిత్, నేను అనుకోవడం ఏమిటంటే వాడు నిజమే చెప్తున్నాడని. అసలు ఏం జరిగిందో వాడికి ఏమీ తెలియనప్పుడు వాడు ఏం చెప్తాడు? అయితే మనం ఏం చేద్దాం? వీడిని వదిలేద్దామా? వద్దు, వదిలిపెట్టమని చెప్పలేదు. ఒక పని చేద్దాం, ఫార్ములా 195 అది ప్రయోగిద్దాం. ఫార్ములా 195 వీడితోనా? సార్, నాకు తెలిసి 195 వీడు తట్టుకోలేడేమో. తెలీదు అని చెప్తే మనం మాత్రం ఏం చేయగలం? అలాగే సార్. ఇలా చూడు, నేను ప్రయత్నం చేశాను, కానీ సార్ ఒప్పుకోకుంటే నన్నేం చేయమంటావు? సచిన్, జయవంతి, 195ని రెడీ చేయండి. ఓకే సార్. సార్ సార్, ఏంటిది ఇది? ఏదో నంబర్ అంతా చెప్తున్నారు. ఏం చేయబోతున్నారు? ఏంటిది సార్ అది? చెప్పండి. ఇంకా సేపట్లో నీకు క్లియర్గా అర్థమవుతుందిలే. ఒక విషయం మాత్రం నేను చెప్పగలను, నీకు టైం ఇప్పుడు సరిగ్గా లేదు. ఈ 195 ఫార్ములాని మమ్మల్ని ఉపయోగించమని చెప్పారు. వాళ్ళ పరిస్థితిని నువ్వు చూసావంటే నువ్వే సూసైడ్ చేసుకుంటావు. నేను వీటిని అస్సలు చూడలేను. సరే రండి, ఫార్ములా రెడీగా ఉంది. చేయి పట్టుకోండి. చేతులు సరిగ్గా పెట్టు. ముందు భయపడద్దు. అలాగే ఉండండి. వద్దు, నన్ను వదిలేయండి సార్. సార్, మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నా, దయచేసి నన్ను వదిలేయండి సార్. నిజాలంతా చెప్పేస్తాను. చెప్తావా? అన్ని నిజాలు చెప్పేస్తాను సార్. రా, వచ్చి కూర్చో. సార్, చెప్పేస్తాను, కానీ ఈ పెద్ద ఆయన్ని మాత్రం కాస్త దూరం నుంచోమనండి సార్. ఆ రోజు నైట్ కొన్ని కుర్రాళ్ళు హాస్టల్కి వచ్చారు, అది ఒక అమ్మాయిని తీసుకొని. నేను వాళ్ళని ఆపాను, కానీ వాళ్ళు ఇది అమ్మాయి కాదు, అబ్బాయి అని చెప్పారు సార్. వేషం వేసినట్టు చెప్పారు సార్. అమ్మాయి వేషంలో అబ్బాయా? అది విజయ? అవును సార్, నేను కూడా వాళ్ళ దగ్గర చెప్పాను, మీరు ర్యాగింగ్ చేస్తే నేను కంప్లైంట్ చేస్తానని చెప్పాను సార్. కానీ వాళ్ళు నాకు 10,000 ఇచ్చి
నా నోరు మూసేశారు సార్. 10,000 రూపాయల కోసం నువ్వు నీ డ్యూటీకి ద్రోహం చేస్తావా? నీకు సిగ్గనిపించట్లేదు? వాళ్ళతో విజయ్ వచ్చినప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు? వాడు మాట్లాడా? లేదు సార్, వాడు నిద్రపోయాడు. అడిగినందుకు వాడు ఎక్కువగా తాగినట్టు చెప్పారు సార్. కూడా ఎంతమంది అయితే ఉన్నారు అంటే విజయ్ కూడా వచ్చారు, వారందరి పేర్లు నువ్వు మాకు చెప్పాలి. ఏ ఒక్కడి పేరు వదిలిపెట్టకూడదు, అర్థమైందా? బస్సులో వెళ్తున్నావా లేక ట్రైన్లో వెళ్తున్నావా? బై ద వే, నిన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయమంటావా? మిమ్మల్ని అందరినీ గౌరవించాలి. మీ యొక్క అమాయకమైన మొక్కలు చూసామంటే ఒక నిమిషానికి మేమే మోసపోతాం. నిజమే, ఎవరిని విక్టిమ్ అనుకున్నామో వాళ్లే నేరస్తులు. విజయ్ ఎందుకు చంపావు? సార్ మేము విజయ్ చంపలేదు. నువ్వేం చేయలేదా? మరెందుకు పారిపోతున్నావు? సార్ వాడిని మేము హత్య చేయాలనుకోలేదు. వాడితో మాకు ఏ గొడవ లేదు. వాడి తలరాత బాలేదు సార్. మా రహస్యాన్ని వాడు తెలుసుకున్నాడు. అండ్ సార్ రహస్యం తెలిసిన తర్వాత విజయ్ని ఊరికే ఆ వదిలిపెట్టలేకపోయాం సార్. రహస్యం ఏంటి? అది మేము చెప్పడం కుదరదు సార్. అయితే నేనే చూపిస్తాను. ఆగాగు, కాసేపు ఆగు. వీళ్ళు చెప్పే రహస్యం ఏమిటో అర్థం అవుతోంది. డ్రగ్స్. మీకెలా తెలుసు సార్? సిఐడిస్కి సగం ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండానే తెలిసిపోతాయి. ఇప్పుడు తర్వాత చెప్పు. సార్, మేము ఈ డ్రగ్స్ అలవాటుని అస్సలు వదలలేకపోతున్నాం సార్. నిన్న విజయ్ మేమంతా ఒక సీక్రెట్ రూమ్లో డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు అక్కడికి వచ్చి వాడు చూసేశాడు. అందుకని మీరు తప్పించుకోవడం కోసం విజయ్ని చంపేశారా? సార్ మా ట్రక్ డీలరే చెప్పాడు. విజయ్ని బ్రతకనివ్వకూడదని చెప్పాడు. వదిలేస్తే మేమే చిక్కుకుంటామని కూడా చెప్పాడు. వాడే విజయ్ని ఇంకో విధంలో చంపమన్నాడు. ర్యాగింగ్ చేయడంలో వాడు సూసైడ్ చేసుకున్నట్టు ఉండాలన్నాడు. ఈ నిజం ఎవరికి తెలియకూడదని చెప్పాడు సార్. చట్టం కంటే తను గొప్ప తెలివైన వాడని భావించేవాడు అతిపెద్ద మూర్ఖుడు. ఎందుకంటే నిజాన్ని దాచిపెట్టడం కోసం ఆ నిజాన్ని మీరు ఎక్కడ పూడ్చిపెట్టినా ఏదో ఒక రోజు అది బయటకు వస్తుంది. సార్ ఈసారి క్షమించి వదిలేయండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మమ్మల్ని వదిలేయండి సార్, ప్లీజ్ సార్, సార్ ప్లీజ్. నేరం చేయడానికి ముందు ఆ విషయం ఆలోచించాలి. మాకు మర్యాదగా చెప్పండి, ఆ డ్రగ్ డీలర్ ఎక్కడుంటాడు? అక్కడ ఎందుకు అలా నుంచున్నావు? కొంచెం టేబుల్ క్లీన్ చెయ్యి, త్వరగా క్లీన్ చెయ్యి. ఎవరు కదలకండి, మర్యాదగా లేచి నుంచోండి. సార్ ఏంటి తొందర చేస్తూ ఉన్నారు? ఇబ్బంది పెట్టడానికి కాదు, రైడింగ్ కోసం వచ్చాం. రేడా? మా రెస్టారెంట్లోనా? ఎందుకు సార్? ఎందుకో కొంచెం ఆగితే తెలుస్తుంది. ఫ్రెడీ, జయవంతి వెళ్ళి సర్చ్ చేయండి. పంచ్. హలో బ్రదర్, గ్యాస్ని కట్టాయి, అన్ని కట్టాయి. సార్ ఇక్కడేం ఉండదు సార్. సార్ నోరు మూసుకుని సైలెంట్గా నుంచో. సార్ అందులో షుగరే సార్ ఉంది. ఇదేనా చక్కరా? ఏమిటి షుగరా? నాకే చెప్తున్నావా? షుగరా? తింటావా? పదరా. ఏమిటిది? దీని గురించి ఏం చెప్తావు? దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇదంతా ఆ వేటలోడు పని. సార్ నన్ను ఇరికించకండి, ఇదంతా మీరు చెప్పే చేస్తున్నాం. ఏ నోరు మీరా? మీ వానర్తో విలగా మాట్లాడతావా? ఆగరా. ఈ విషయాన్ని నమ్మి యువకుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నావా? నిజాయితీ అంటే ఏమిటో నీకు నేను నేర్పిస్తానురా. అవును సార్,
రెస్టారెంట్ నడుపుతున్నప్పుడు ఆ పిల్లలకి నేను డ్రగ్స్ అమ్మేవాడిని. రెస్టారెంట్కి ఎప్పుడు బయట దమ్ బిర్యానీ బోర్డు పెట్టినప్పుడు ఆ రోజు నా దగ్గర డ్రగ్స్ దొరుకుతుందని అర్థం. దానివల్ల ఎవరొచ్చినా దాన్ని కొనుక్కోవచ్చు. ఈ దేశం కుర్రవాళ్ళ భవిష్యత్తుని నువ్వు బురద గంటలో వేసి తొక్కేస్తావా? సార్, అది పబ్లిక్ లో అమ్ముతున్న వల్ల చాలా మంది వచ్చి అది కొనుక్కుంటున్నారు. ఎప్పుడైతే డ్రగ్స్ కొనకుండా ఉంటారో అలాంటి సమయంలో మేము కూడా డ్రగ్స్ అమ్మడం మానేస్తాం. నోర్మోయ్, అమాయకపు పిల్లల్ని ఈ డ్రగ్స్ కి ఎలా బానిసల్ని చేస్తున్నారని మాకు బాగా తెలుసు. దీని షేర్ ఉగ్రవాదులకు వెళుతుంది. దాంతో వాళ్ళు బాంబులు కొంటున్నారు, మన దేశానికి వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారు. నీ డ్రగ్స్ నెట్వర్క్ ఉంది చూడు, అది డ్రగ్స్ కి సంబంధించిన క్యాన్సర్. ఈ క్యాన్సర్ ని మన దేశం నుంచి బయటికి తరిమేస్తావు, నువ్వు చూస్తూనే ఉండు. అలాగే అబ్బాయిలు కాలేజీకి ఎందుకు వెళ్తున్నారు? బాగా చదువుకుని మంచి సిటిజన్స్ గా బతకండి అయ్యా. ఈ దేశ భవిష్యత్తుని కాపాడండి అయ్యా. అసలు మీకేమైంది? పుస్తకాలని పక్కన పెట్టేసి డ్రగ్స్ కి బానిసలైపోయారు కదయ్యా. మమ్మల్ని క్షమించండి సార్, మేము పెద్ద తప్పు చేసాం. తప్పు చేయలేదు, నేరం చేశారు. ముందు డ్రగ్స్ తీసుకున్నారు, తర్వాత దానికంటే పెద్ద నేరం చేశారు. మీరు విజయ్ని హత్య చేశారు. సార్, హత్య చేయమని ఇతనే చెప్పాడు సార్. నేనెందుకు చెప్తాను? నేను మిమ్మల్ని తిన్నగా వెళ్ళి డ్రైనేజీలో దూకమంటే దూకుతారా? ఏయ్! గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా శిక్షార్హులే. మీరు కాస్తైనా ఆలోచించారా? విజయ్ని హత్య చేస్తున్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్నల గురించి కాస్తైనా ఆలోచించారా? వాళ్ళ నాన్న ఎంత బాధపడుతున్నారు. విజయ్ ఈ లోకంలో లేడని తెలిసి నా కొడుకుని చంపినాడు ఎక్కడా? సారీ సార్, నేను వీళ్ళని బెదిరించాల్సి వచ్చింది. పర్వాలేదులేమ్మా, వీళ్ళిద్దరిని మీరు చూడండి. వీళ్ళే విజయ్ అమ్మా నాన్న. వీళ్ళేనమ్మా విజయ్ హంతకులు. ఎందుకు బాబు ఇలాతో చేశారు? నా కొడుకు కూడా మీ వయసే కదా అవుతుంది. మీరు కూడా నా కొడుకు లాంటి వాళ్లే. సంతోషంగా ఉండొచ్చు కదా. అతను కూడా మీలాగే కదా ఈ కాలేజీకి చదవాలని వచ్చాడు. కానీ వాడి జీవితం ఎందుకు బాబు ఇలా చేశారు? మమ్మల్ని క్షమించండి ఆంటీ. వీఆర్ రియల్లీ సారీ ఆంటీ. నువ్వు సారీ చెప్తే పోయిన కొడుకు తిరిగి వస్తాడా? మేమింత కష్టపడుతున్నామే, ఈ కష్టాన్ని మీరు భరాయించగలరా? చెప్పండి. ఇదిగో వీడే ముఖ్యమైన వ్యక్తి. అన్నీ చేసింది వీడే. ఏయ్, నిన్ను వదలనురా. నిన్ను ఏం చేస్తాను చూడు. ఆగండి ఆగండి, చట్టం వీడిని శిక్షిస్తుంది. మీరు కొంచెం మౌనంగా ఉండండి సార్. నిఖిల్, అందరిని తీసుకుని వెళ్ళు. లెగు లెగు, నువ్వు కూడా. థ్యాంక్ యూ సార్, మీరిచ్చిన మాట నెరవేర్చారు. ఒక రకంగా నా కొడుకుని చంపిన వారికి శిక్షనిచ్చారు.